ఫ్లఫీ ఆమ్లెట్ చేయడం ఇంత ఈజీ అనుకుంటారు. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఎగ్స్ తీసుకొని నీట్గా బ్రేక్ చేసుకొని వీటిని ఇప్పుడు విస్కర్ సహాయంతో బాగా విస్క్ చేసుకోవాలి. ఎంతలా అంటే ఈ ఎల్లో కలర్ కాస్త ఇలా వైట్ కలర్ నీట్గా ఇలా క్లౌడ్స్ లాగా ఎంత సాఫ్ట్ ఫ్లఫీగా రావాలి గాయస్. ఇంతలా విస్క్ చేసుకోవాలి. అరౌండ్ 5 minutesకి ఇలా ఫ్లఫీగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాన్ని నీట్గా హీట్ చేసుకొని దానిలో ఒక గీ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్చర్ని అంతా అందులో వేయాలి. మీ ఇష్టం, గీ అయినా ఆయిల్ అయినా ఏదైనా అప్లై చేసుకోవచ్చు మీ ప్రిఫరెన్స్ బట్టి. ఇలా ఇప్పుడు నీట్గా దీనిలో కారం, మిరియాల పొడి, సాల్ట్, ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి ఒక 2 minutes మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. 2 minutes తర్వాత దీన్ని ఇలాగే తినేయచ్చు, లేకపోతే దీన్ని ఇలా ఉల్టా తిప్పుకోవచ్చు. ఇలా తిప్పుకున్నాక ఒక 1 minute ఇది కింద కూడా సైడ్ కూడా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వ్ చేసుకొని తినేయడమే గాయస్. టమాటో కెచప్తో పేరప్ చేసుకొని తింటున్నాను. చూసారు, ఫ్లఫీగా చాలా టేస్టీగా